కోరుతా ఉన్నాం. అయితే వాస్తవంగా ప్రభుత్వం మరి చెప్తున్నట్టుగా అయ్యో మాకు బడ్జెట్ లేదు వాస్తవమే. ఎందుకంటే ఉన్న బడ్జెట్ అంతా ఆ దొరగారు పాపం ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేసి ఒక దుర్మార్గమైన వ్యవస్థ, ఒక గడిల వ్యవస్థ, ఒక దొరల వ్యవస్థ, ఒక కుటుంబ వ్యవస్థ, చండాలమైనటువంటి వ్యవస్థని చేసి పోయినాడు ఆయన. ఓకే, ఒప్పుకుంటాం దానికి. కానీ మీరు పెట్టేటువంటి యొక్క బడ్జెట్లో కొన్ని ప్రభుత్వం మీద ఏమాత్రం ఖర్చు వస్తుంది అటువంటిది మనం ఒక్కసారి చిన్నగా ఆలోచిద్దాం. ఒక 2 నిమిషాలు ముగిస్తాను నేను. ఏంటంటే మా లెక్క ప్రకారంగా సుమారుగా 1,00,000 మంది ఉన్నారు ఉద్యమకారులు. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 1,00,000 మంది వెళ్తారు. వాళ్ళు ఏ యొక్క కోణం నుండైనా కావచ్చు కాక, అమరవతం 69 కావచ్చు కాక, 2001 జరిగిన యుద్ధంలో కావచ్చు కాక 1,00,000 మంది ఉంటారు. ఈ 1,00,000 మందికి నువ్వు 250 గజాల స్థలం ఇస్తే ఎన్ని వేల ఎకరాలు అవుతుందంటే సుమారుగా 8,000 ఎకరాలు అవుతుంది. సుమారుగా 8,000 ఎకరాలు అవుతుంది. ఈ 8,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీకి 30,000 ఎకరాలు సేకరించి పెట్టినారు కదా. అందుకే 8,000 ఎకరాలు మాకు ఇస్తే ఏదేముంది ప్రభుత్వానికి? ఏం పోతుంది ప్రభుత్వానికి? కాబట్టి ఆ 8,000 ఎకరాలు మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. మిగతా 22,000 ఎకరాలు మీరే తీసుకొని ప్రభుత్వాన్ని డెవలప్మెంట్ చేయండి, ఫ్యాక్టరీలు పెట్టండి, ఇంకేదో పెట్టండి. కాబట్టి 8,000 ఎకరాలే అవుతుంది. ఎంత లెక్కలు వేసినా, కింద వేసినా, మీద వేసినా, ఎంత వేసినా 8,000 ఎకరాల కంటే కాదు. కాబట్టి ఆ 8,000 ఎకరాలను ఉండదు. నేను చెప్తా ఉన్నా, హైదరాబాద్ ఎక్కడ కూర్చొని చెప్పగలుగుతా నేను. 30లో ఉన్నటువంటి 39 సర్వే నెంబర్లో 2,400 ఎకరాల భూమి ఉన్నది, ప్రభుత్వ భూమి ఉన్నది. చెట్లు మొలిచినాయి ఎక్కడ, అది ఆక్రమించండి. సర్వే నెంబర్ 172 యొక్క బాలనగర్ ఎంఆర్ఓ దగ్గర సుమారుగా 200 ఎకరాల భూమి ఉన్నది, అది ఆక్రమించండి. అదే బాలనగర్ మండలం ఉన్నటువంటి ఒక 500 సర్వే నెంబర్లో సుమారుగా 550 ఎకరాల భూమి ఉన్నది, అది సేకరించండి. అదేవిధంగా మా సికింద్రాబాద్ ప్రాంతంలో, అడ్డగుట్ట ప్రాంతంలో సుమారుగా ఒక 100 ఎకరాల భూమి ఉన్నది. సర్వే నెంబర్ 74లో కానీ 944/1లో కానీ సుమారుగా 200 ఎకరాల భూమి ఉన్నది, అది సేకరించండి అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇది న్యాయసమ్మతమైనది మేము ఆలోచన చేస్తా ఉన్నాం. మరి యొక్క ఇది భూమి విషయం మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా ఇప్పటిదాకా మన అన్న చెప్పినట్టుగా హైదరాబాద్ నగరంలో ఇవ్వాలి మాకు. మీరు ఎక్కడో మండలాలలో ఇస్తే, గ్రామాలలో ఇస్తే మేము తీసుకోము. మీరు హైదరాబాద్ లో ఇవ్వండి, హైదరాబాద్ క్యాపిటల్లో ఇవ్వండి. కనీసం హైదరాబాద్ నగరంలో ఈ రోజున గత ప్రభుత్వం యొక్క రాజులు, దొరలు 25,000 ఎకరాల భూమి వారి కబ్జాలలో పెట్టుకున్నారు. ఇంకా వారి లెక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి, వారి సర్వే నెంబర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరు ఎన్ని ఎకరాలు ఆక్రమించడం కూడా మా దగ్గర లెక్కలు ఉన్నాయి. అనంతా కూడా ఆ భూములను బయటకు తీయండి. 25,000 ఎకరాల భూములు ఈ యొక్క నేతల చేతుల్లో ఈ రోజు వరకు ఉన్నాయి. ఆ భూములను కూడా బయట తీయమని చెప్తా ఉన్నాం. మా యొక్క ఉద్యమకారులకు ఇవ్వండి అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా 25,000 పెన్షన్ ఇస్తే ఎంత అవుతుంది? 25,000 పెన్షన్ ఇస్తే ఎంత అవుతుంది? సుమారుగా 1,00,000 మందికి లెక్కేసుకుంటే కూడా మనకి ఎంత అవుతుంది అంటే నెలకు 250 కోట్ల రూపాయలు అవుతుంది. మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, కొట్టుకొని చూసుకోవచ్చు. 250 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు పెట్టే ప్రతి సంవత్సరానికి అట్లే సంవత్సరానికి ఎంత అవుతుంది అంటే 3,000 కోట్లు అవుతుంది. సంవత్సరానికి ఎంత అవుతుంది? 3,000 కోట్లు అవుతుంది. ఈ 3,000 కోట్లలో మీరు పెట్టే రాష్ట్ర బడ్జెట్ లో బడ్జెట్ పెట్టేటువంటి రాష్ట్ర బడ్జెట్ లో మన 26-27 రాష్ట్ర బడ్జెట్ లో 3,24,000 కోట్ల 240 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టింది. మీరు 3,24,000 కోట్ల బడ్జెట్ లో ఆ 3,000 కోట్లు ఎంత పర్సెంట్? కేవలం 1%, 1.08%. అంటే ఒక 2% పెట్టుకోండి అన్నదారా, ఒక 2% పెట్టుకోండి బడ్జెట్. మీరు 3,24,000 కోట్ల బడ్జెట్ లో మా యొక్క 2% యొక్క బడ్జెట్ ఎంత? చాలా తక్కువ. ఇది ఏమాత్రం కూడా బరువు కాదు. మీకు యొక్క ఇబ్బంది కాదు. మీ బడ్జెట్ మీద ఎసరు పడేది ఏం లేదు, మీరు నష్టపోయేది ఏమి లేదు, మీరు కష్టపోయేది ఏం లేదు. మీ యొక్క బడ్జెట్ మీద ఏదో లోటు బడ్జెట్ వంటిది ఏం లేదు. మన తెలంగాణ బడ్జెట్ ఎప్పుడైనా కానీ మరి యొక్క మిగిలి బడ్జెట్ లో ఉన్నది. గత నాయకులు 17,000 కోట్ల మిగిలి బడ్జెట్ ఉంటే 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు. ఓకే, మన యొక్క బడ్జెట్ లో కూడా ఇప్పుడు కూడా మిగిలి బడ్జెట్ నడుస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి మీరు
ప్రభుత్వ దృష్టి తీసుకురావాలి అంటే 2% బడ్జెటే అవుతుంది మాకు. సంవత్సరానికి మీరు ఇచ్చేటువంటి యొక్క మాకు 25,000 పెన్షన్ ఇచ్చినప్పటికీ కూడా మాకు అయ్యేటువంటి యొక్క బడ్జెట్ అంతే అంటే కేవలం 2% మాత్రమే. కాబట్టి ఇది మీ బరువు కాదు. కాబట్టి ఇది మీ బాధ్యత అని ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఒకవేళ ప్రభుత్వం కూడా ఈ రోజున రేవంత్ రెడ్డి గారి పరిపాలన పోయిన పరిపాలన కంటే 100 వాళ్ళు బెటర్గా ఉన్నది. నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం, మా సంస్థ కూడా అభిప్రాయం, మా టీయూజేసీ యొక్క అభిప్రాయం అది. ఎందుకంటే ఏ కోణంలో నువ్వు చూసుకో, ఏ రంగంలో నువ్వు చూసుకో, ఏ యొక్క దిశ నుండి చూసుకో, నువ్వు యొక్క రెవెన్యూ విషయంలో తీసుకో, ఏ విషయంలో తీసుకున్నా కానీ మెరుగ్గా ఉన్నది. కాబట్టి మీరు మెరుగ్గా ఉన్నది. మీరు గెలిచింది కూడా 1.7% ఓట్లతో మాత్రమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క వీరులు ఎవరైతే ఉద్యమకారులు, ఉద్యమ యోధులు, ఉద్యమ వీర వనితలు, ఇవి మా అక్కలు, మా చెల్లెలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో మన యొక్క పుణ్యాన మాత్రమే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగడుతుంది ఇక్కడ అనే విషయాన్ని మర్చిపోరాదు. మనమేమంటున్నామంటే అయ్యా మీరు సంవత్సరం మీరు వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అయ్యింది. ఇక మిగిలింది కూడా ఇక 2 సంవత్సరాలు మా అంటే ఉంటే ఎక్కువ మా ఎక్కువ. ఇక 2 సంవత్సరాలలో 1 సంవత్సరంన్నర మీ ఎన్నికలకే సరిపోతుంది. ఇక ఎన్నికలు వస్తూ ఉంటాయి. మరి ఎన్నికల హడావిలో మీరు గురికి తేలుతూ ఉంటారు. మరి మాకు ఎప్పుడు ఇస్తారు ఇక మా సమస్యను ఎప్పుడు పరిష్కారం చేస్తారు? ఇప్పటి వరకు కూడా మా భూమి సేకరణ గురించి ఒక సర్వే చేస్తలేరు మీరు. ఇంకా మా యొక్క బడ్జెట్ కేటాయింపు గురించి మీరు ఆలోచన చేస్తలేరు. ఇంకా కనీసం గుర్తింపు కార్డు, రూపాయి ఖర్చు కానీ గుర్తింపు కార్డు, నీ కార్డు ఇస్తే నీకు రూపాయి ఏమైనా ఖర్చు అవుతుందా? నీ బడ్జెట్కు ఏమైనా మేము ఆ ఉద్యమకారులు వేసిస్తాం. డబ్బులు ఏమైనా కావాలంటే ప్రభుత్వానికి మేము ఇస్తాం. మా గుర్తింపు కార్డు అంటే అయ్యో కుయ్యో అయ్యో కుర్రో మొర్రో అని ఎత్తుకుంటుంటే కనీసం గుర్తింపు కార్డు కూడా మీరు ఇవ్వకపోతే ఎట్లా అని మనం ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయిపోయింది అన్న. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా మనకు కాలయాపన చేస్తే మనం ఏం చేయాలి? యుద్ధం చేద్దామా? నేను మొదటిగా బలి కావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను అమరణ ఇదే ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్లో పోయినసారి ధర్నా చౌక్ కూడా ఎత్తేసాడు. పాపం కాంగ్రెస్ పోయినా ఏదో ధర్నా చౌక్ వచ్చింది. ఇదే ధర్నా చౌక్ వద్ద అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను వెనకాక పోను అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉద్యమకారులకు మీద శోభరెడ్డి అన్నగారు, రామనాన్న గారితో మేము ముగ్గురం ఏంటంటే చాలా హోరాహోరిగా దగ్గరగా ఉండి మేము ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళం. కాబట్టి ఆ యొక్క చొరవ వారందరూ నిజమైన కమిటీలో కూడా ఒక్క నాయకుడి మీద మాకు కొద్దిగా అనుమానం ఉన్నది. కానీ మిగతా 5గురు మాత్రం అందరూ ఒక వ్యక్తి గురించి నేను చెప్పాను. కానీ మిగతా అందరూ 5గురు ఎవరైతే ఉన్నారో 5గురు నిజమైన నికార్సైన నిటారుగా నిలబడి పోరాడినటువంటి యొక్క ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా. కాబట్టి ప్రభుత్వం కూడా మంచి ఆలోచన చేసి పెట్టిందని విజ్ఞప్తి చేస్తూ మీరు అందరూ కూడా ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే మరో ఉద్యమానికి, మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జోహార్ అమర వీరులకు.